కొత్తేడాది అయితే వచ్చేసింది. వైసీపీకి కష్టాల కాలం గట్టెక్కుద్దా? లేదంటే కష్టకాలం కంటిన్యూ అవుతుందా? ప్రధానంగా పేర్ని నాని అంశం అయితే ఇంకా ఆయన్ని వెంటాడుతూనే ఉంది. రేషన్ బియ్యం అమ్ముకున్నారు అనేది. తాజాగా ఆహ్, బ పేర్ని జయసుధ గారిని ఆల్రెడీ విచారణకు కూడా పిలిచారు. ఏం జరగబోతోంది? అంటే పేర్ని నాని టార్గెట్టా? పేర్ని నానిని అరెస్ట్ చేస్తారా? లేదంటే కుటుంబం ఈ అరెస్టుల బాధ నుంచి తప్పించుకోలేకపోతుందా? 2025లో ఇప్పుడు ఇదే ఒక అతిపెద్ద సెన్సేషన్ కాబోతుందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే రోజు రోజుకి ఆ గొడవల్లో మాయమైన బస్తాల సంఖ్య పెరుగుతోంది. ఇంతకుముందు 1.5 కోట్లు, 1.72 కోట్లు ఎంతో కట్టారు అనేది, తర్వాత అది 3 కోట్ల వరకు ఫైన్ కట్టారని మొన్న ఒక లెక్క చెప్పారు. మళ్ళీ ఇప్పుడు తాజాగా చూసుకుంటే మొత్తం 7,577 బస్తాల వరకు మాయమైనవి అని చెప్పి మళ్ళీ ఇంకో లెక్క. ఏది ఏమైనా బియ్యం అమ్ముకొని ఆ డబ్బులు ఎన్నికల కోసం ఖర్చు పెట్టుకున్నారు పేర్ని నాని అనేది. అంటే నాయకులందరూ పేదవాళ్ళ బియ్యం అమ్ముకొని ఎలక్షన్లు ఖర్చు పెట్టుకోవడం ఏమైనా చేసుకుంటారా? ఈ రేషన్ మాఫియా నిజంగా మొత్తం పేరు నాని చుట్టే తిరుగుతుందా? అరెస్ట్ ఖాయమా ఈ ఏడాదిలో? ఏంటి అంశం? ప్రకాశం బ్యారేజీని పడవలు గుద్దితే బ్యారేజీ కొట్టుకుపోద్ది అనుకున్నాం కదా. అవును, అది అంతే, ఇది అంతే. అంతేనా? దీని మీద వచ్చే డబ్బులతో ఎలక్షన్లు గెలవాలి అంటే కనుక, ఎలక్షన్ ఖర్చు సంపాదించుకోవాలంటే రాష్ట్రంలో అసలు దీనంత సులభం ఇంకోటి ఉండదేమో. ఎందుకంటే పేర్నాని ఆ గోడౌన్లో వచ్చిన బియ్యం ఎందుకు అమ్ముకోవడం? గోడౌన్లో 5 రూపాయలు అద్దె వస్తుంది అతనికి ఎట్లాగో. ఇంకో 5 రూపాయలు వేసుకుంటే ఊళ్ళో మొత్తం బియ్యం అంతా అతనే కొనుక్కోవచ్చు. గోడౌన్ వాళ్ళకి సివిల్ సప్లైస్ వాళ్ళకి ఎందుకు అద్దెకి ఇవ్వడం? ఆయనే ఆ బియ్యాన్ని తీసేసుకుని మళ్ళీ వీళ్ళు బియ్యం సేకరిస్తారు కదా మిల్లర్ల దగ్గర నుంచి, మళ్ళీ ప్రభుత్వానికి అమ్మితే 45 రూపాయలు వస్తాయి. సింపుల్ కదా. దానికి ఆ విదేశాలకు పంపించుకోవడం, దానికి ఒక పెద్ద డాక్ యార్డు, తొక్క తోలు ఇవన్నీ ఎందుకు? ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు దానికి అంత అవసరమా? ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా సింపుల్. మచిలీపట్నంలోనే బియ్యం ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు 100కి 70-80% మంది బియ్యం తినరు, మనకు తెలిసిందే. వాళ్ళకి 10 రూపాయలు డబ్బులు ఇస్తే సరిపోతుంది. వాళ్ళందరికీ ఆ డబ్బులు ఇచ్చేసేసి ఆ బియ్యం కావాలన్న వాళ్ళ వరకు బియ్యం వేయటం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక 2 లక్షల బస్తాలు అనుకోండి. 2 లక్షల బస్తాల్లో లేదా 50,000 బస్తాలు వేసుకోండి. 50,000 బస్తాల్లో ఒక 20% అంటే ఒక 10,000 బస్తాలు వరకు పంచుతారు. మిగతా 40,000 బస్తాలు తలా 10 రూపాయలు చెప్పిన కేజీ 10 రూపాయలు లెక్కనంటే 75 కిలోలు ఎంత? 750 రూపాయలు. అంతే కదా. 750 రూపాయలు అతను ఇచ్చేస్తాడు. దాన్ని తీసుకెళ్ళి ప్రభుత్వానికి ఇస్తే 45 రూపాయలు, అంటే కేజీకి 35 రూపాయలు చొప్పున ఎంత మిగులుతుంది అక్కడ? ఇంత చక్కటి వ్యాపారం ఎదురుగుండా కనబడుతుంటే పిచ్చోడా అట్లా చేసుకోవడానికి? ఒక పేరు నానేనే కాదు, రైసులో మనం చేస్తున్నది పెద్ద తప్పు ఏంటంటే ఖచ్చితంగా అక్రమాలు జరగలేదని చెప్పడం అమాయకత్వం. ఈ అక్రమాలు జరిగేదంతా కింద స్థాయిలో జరుగుతుంది. పైనోడు తినడానికి అంత చక్కగా ఎదురుకుండా 35 రూపాయలు కనబడుతుంటే చేతిలో, అది వదిలేసి 3 రూపాయలకు కక్కుర్తి పడతారా? ప్రాక్టికల్గా జరిగేది ఏంటంటే గోడౌన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను గోడౌన్ తీశాడు అద్దెకి, ఎవడికో స్టాఫ్కి వదిలేస్తాడు. దాంట్లో సివిల్ సప్లైస్ అతను కూడా అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు అందులో. అట్లాగే ఒక 2 ప్రైవేట్ వాళ్ళు కూడా ఉంటారు. అంతా వాళ్ళే ఉంటారు. అంటే అతని మనుషులు అనాలా, లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు. సప్లై చేసుకోవడం ఇదంతా నడుస్తుంటుంది. దాన్ని అమ్ముకుని సంపాదించుకుంటారు. 1 కోటో 1.5 చెప్పారు దాంట్లో, వీళ్ళు చూపెట్టిన లెక్కే 1 కోటి 1.5. మరి 1 కోటి 1.5 సంపాదించుకున్నాడు 4 కోట్ల రూపాయలు పెనాల్టీ కడతాడా? బేసిక్గా సమస్య ఏంటంటే ఇందులో నాకు మనం ఇంతకుముందు కూడా నేను రాసిన వార్తల ప్రకారం అయితే ప్రతిసారి కూడా, ఇప్పుడు ఇవాళ ఏదో రాశారు, దాని పేరేంటిది, గోడౌన్ల గిడ్డంగుల సంస్థకు అప్పచెప్తారు అన్నది. దాంట్లో జీవోలో ఉంటుంది చూడండి. ప్రతి గోడౌన్లో కూడా ఇంత స్టాక్ని దాన్ని ఏమంటారంటే ట్రాన్స్పోర్టేషన్ లాసెస్ అంటారు. ఈవెన్ మీరు రేషన్ షాప్ అతనికి కూడా ట్రాన్స్పోర్టేషన్ లాసెస్ ఎంత ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు అనేది ఉంటుంది లెక్క. ఇందులో వే బ్రిడ్జ్ లాసెస్ కూడా ఉంటుందా సార్? అదే ట్రాన్స్పోర్టేషన్ అప్పుడే వే బ్రిడ్జ్ లాసెస్ ఉండేది. అంటే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ పక్షులు తిన్నాయి నేను, లేకపోతే అటుడికి బొక్కలు పడి జారిపోతూ ఉంటాయి బియ్యం. మీరు చూస్తే బియ్యం దారి పొడుగునా పోతూ ఉంటుంటాయి. సాధారణంగా
అవి జాగ్రత్తగా మంచి గోతాములు అవన్నీ ఉండాలా, అదో సిస్టమ్ ఉండాలి. అదేలే. అట్లాగని ఆ వంకతో తినేది కూడా ఉంటుంది, ఉద్యోగులు తింటారు ఆ వంకతో కూడా. వాస్తవంగా ఇవన్నీ కింద స్థాయిలో తినేస్తారు. అవును. మేబీ అట్లా తినేటటువంటి వాళ్ళు పేరునానికి డబ్బులు ఇచ్చి ఉండొచ్చు కూడా, లేదని చెప్పడం అంతే. కూడా మాయకత్వం అదే ఖచ్చితంగా. అదే. కాకపోతే ఏంటంటే దాని మీద నేను అనే పాయింట్ అలా ఎలక్షన్లు దాని మీద బతుకుతున్నాడు అనేది అమాయకత్వం అంటున్నా. అంటే అక్రమార్జన అయితే జరుగుద్ది ఖచ్చితంగా. జరుగుతాయి, దాంట్లో జరగకుండా ఉండాలి అంటే అసలు ప్రైవేట్ వాడికి ఎందుకు ఇవ్వాలని నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అదే గిడ్డంగల్ సంస్థకి ఇచ్చినా మళ్ళీ అందులో ప్రైవేట్ తీసుకుంటారట. కేంద్ర ప్రభుత్వము ఓ సిస్టమ్ పెట్టింది, అరే బాబు మీ రాష్ట్రాల్లో ఈ గోడౌన్స్ పెట్టుకోండి, కట్టుకోండి, అవును. దానికి మేము 60% సబ్సిడీ ఇస్తాం, 80% సబ్సిడీ ఇస్తామంది. ఉమ్. నువ్వేం చేయాలా? ప్రతి రాష్ట్రము రాష్ట్ర ప్రభుత్వం తరపున గోడౌన్లు కట్టుకో. కట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ గోడౌన్ అద్దె పోయినట్టేగా. అవును. సంపద సృష్టి ఎట్టా సాధ్యం అవుతుందండి? రూపాయి ఎట్టా మిగులుతుంది? ఈ ఇప్పుడు ఎవడికో గోడౌన్కి అద్దె ఇచ్చే బదులు కొంతమంది ప్రభుత్వం తరపున ఎంప్లాయీస్ అవుతారుగా. అవును. రాష్ట్ర ప్రభుత్వ గోడౌను అనేది అయితే కేంద్రం డబ్బులు ఇస్తుంది, రాష్ట్రం భూమి ఉంది, చాలు సింపుల్గా కట్టుకోవడానికి. ఎందుకు కట్టుకోరు? ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఇది. కానీ ప్రభుత్వానికి ఆదాయం కాదు కావాల్సింది, వ్యక్తులకు ఆదాయం. ఆ పథకాన్ని ఎవరు వాడుకున్నారు? ఇలాగ పేరు నానినా ఆయన పేరేంటి, బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి కాస్త బుర్రలు ఉన్నోళ్ళు, లాంగ్ స్టాండింగ్ పర్మనెంట్ ఇన్కమ్, డైలీ మంత్లీ అమౌంట్ లేకపోతే ఏడాదికి ఒకసారి అమౌంట్ ఫిక్స్డ్గా వచ్చేస్తుంది. ప్లస్ ఇక్కడ పెట్టే పెట్టుబడి తక్కువ. ఎందుకు? ఇట్లా గోడౌన్కి పర్మిషన్ తీసుకుంటే చాలు, అద్దె బ్యాంక్ లోన్ ఇస్తుంది. స్థలం తక్కువ రేటు కన్నా కొని ఉండాలి, లేదా ప్రభుత్వం దగ్గర తీసుకుని ఉండాలి. మ్యాక్సిమం తక్కువ రేటు కొని ఉంటారు అక్కడ. తీసుకుని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ తీసుకుంటా అని అడిగితే ఆ సబ్సిడీ డబ్బులతోనే కట్టేస్తారు. ఇది అంత మించి ఏమో అద్భుతాలు ఏం చేయరు ఇక్కడ. ఆ డబ్బులతో కట్టేసుకుంటారు, బ్యాంకు లోన్ తీసుకుని అది పక్కన పెట్టుకుంటారు, ఇటు పక్కన వస్తుంది. ఈ డబ్బులతో ఏమవుతుంది? శుభ్రంగా పర్మనెంట్గా ఒక సోర్స్. దీని మీద ఎంత అంట, బస్తాకి 5 రూపాయలట నెలకద్దె. ఏం ఖర్చు ఉంటుంది దాంట్లో? అయితే చీమల మంది వేయాలి, అంత మించి ఏముండదు బేసిక్గా. దాన్ని పుచ్చుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 బస్తాలు వేసారు అనుకుందాం, 10,000 ఇంటూ 5 రూపాయలు వచ్చేసిందిగా, 50,000 నెలకి. ఖర్చు ఏముంది వీళ్ళకి? దాంట్లో ఆ 2-3 ఎంప్లాయీస్, అది అయ్యేది. దాంట్లో మళ్ళీ సివిల్ సప్లైస్ ఒకళ్ళు, 2 బయట వాళ్ళు, ట్రాన్స్పోర్టేషన్ అదంతా మళ్ళీ వాళ్ళే చూసుకోవాలి, సివిల్ సప్లైస్, అది వీళ్ళకి సంబంధం లేదు. కాబట్టి అది పర్మనెంట్. నన్ను అడిగితే అది ఒక బంగారు బాతు, బంగారు గుడ్లు పెట్టే బాతుని వైసీపీ వాళ్ళు వాడుకున్నారు. అసలు మాట్లాడాల్సింది అది. ఎవడు అధికారంలో ఉంటే వాడు ఆ పర్మనెంట్ సోర్సెస్ని వాడుకుంటుంటాడు అనమాట. కానీ ఇప్పుడు అంటే దీనివల్ల ఏం జరగబోతుంది అనేది సార్, నిజంగా పేరు నాని ఇప్పుడు A6 గానే ఏదో ఎంతో ఉన్నారు, ఆమె భార్య పేరు మీద ఉన్నారు కాబట్టి మొత్తం అంతా ఆయన్ని అరెస్ట్ చేయడం టార్గెటా, లేదంటే ఫ్యామిలీలో మొత్తం టార్గెట్ అవుతున్నారు? అంటే ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. యాక్చువల్గా పేరుని నాని ఫస్ట్ టార్గెట్, వాళ్ళ అబ్బాయి సెకండ్ టార్గెట్. వాళ్ళ మిస్సెస్ది ఆమె పేరుతో ఉంది కాబట్టి ఆమె ఇరుక్కునే పరిస్థితి వచ్చింది. అనుకుంటా కదా. అయితే చంద్రబాబు గారు లేకపోతే అంటే తెలుగుదేశం పార్టీ ఆలోచన ఏంటంటే మహిళల్ని వివాదాల్లోకి లాగద్దు. ఇప్పటికే రాజకీయ నాయకులు మగాళ్ళు సస్తున్నారు. రేపు పొద్దున్న 4 రోజులు పోతే ఇవాళ మనం చేసామంటే రేపు పొద్దున్న మనం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ చేస్తారు కదా, మన ఇళ్లలో మహిళల జోలికి వస్తారు కదా. కాబట్టి మహిళల జోలికి పోవద్దు అనేది చంద్రబాబు గారు చెప్పారట. అందుకనినే ఆవిడ ఎక్కడుందో వీళ్ళకేం తెలియనంత అమాయకులేం కాదు, పోలీసులకి తెలుసు, అందరికీ తెలుసు. ఆవిడని బెయిల్ వచ్చేదాకా కూడా మామూలుగా వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపిస్తారు. బెయిల్ హైకోర్టులో ముందస్తు బెయిల్ వచ్చేదాకా కూడా ఆగింది, కింద కోర్టులో అనుకుంటూ వచ్చేసి ముందస్తు బెయిల్ వచ్చేసేదాకా కూడా ఆగారు. ఆమె జోలికి పోలా. ఆ తర్వాత అతన్ని టార్గెట్ చేశారు. అతన్ని టార్గెట్ చేయొచ్చు, తర్వాత వాళ్ళ అబ్బాయిని కూడా. ఇందులో ఏంటి అంటే అందులో డబ్బులు చెక్ చేసినప్పుడు వీళ్ళ ఖాతాలోకి డబ్బులు వచ్చినాయి అక్కడ ఉన్నటువంటి ఒక అబ్బాయి దగ్గర నుంచి అన్నటువంటి. కాబట్టి ఆటోమేటిక్గా అందులో ఇరుక్కోవడం ఉంటుంది, నో డౌట్ దాని ప్రకారం. అయితే అక్కడ కూడా పేరు నాని ఏం చేయడానికి ఉండదు. ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడికి వచ్చినాయి అని ఉంది. ఫస్ట్ అతను ఎవరో అకౌంట్లోకి వెళ్ళి, అంటే రేషన్ అక్కడ అక్రమంగా వెళ్ళి ఆమె అకౌంట్లోకి వచ్చినాయి అని ఆ డబ్బులు. ఆ తేజో, సాయి తేజో ఎవరో పేరు, మానస్ తేజ మేనేజర్, అతని అకౌంట్లోకి డబ్బులు పడి అతని అకౌంట్లో నుంచి ఆమె అకౌంట్లోకి పడ్డాయి అన్నటువంటి.
అది ఏం డబ్బులు, అది బియ్యం కొనుక్కున్న వాళ్ళ డబ్బులా, లేకపోతే కనుక బియ్యానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి డబ్బులా? అది మేబీ కొనుక్కున్న వాళ్ళ డబ్బులే అయ్యి ఉంటాయి, లేకపోతే అంత పెద్ద అమౌంట్ పడదు కదా 25-30 లక్షల రూపాయలు అంటే. కాబట్టి అమ్ముంటారు. 25-30 లక్షలకు అమ్మిన దానికి 7 కోట్ల రూపాయలు 8 కోట్లు పెనాల్టీ కడతారా? కాబట్టి లేదా వాళ్ళదేదో లావాదేవీని దీనికి మళ్ళించు, దీనికి రాస్తున్నానన్నా ఉండాలి. అది రేపు పొద్దున ఆర్గ్యుమెంట్స్లో తేలిపోతుంది. అందుకనే ముందస్తు బెయిల్ వచ్చింది ఇతనికి కూడా, అరెస్ట్ చేయద్దు. రెండవది ఏంటంటే రేషన్కి సంబంధించి దశాబ్దాలుగా జరుగుతున్నది ఏంటంటే అరెస్టుల ప్రక్రియను పెట్టలా ప్రభుత్వాలు. ఎందుకంటే తిలాపాపం తలా పిడికిడని కింద స్థాయి నాయకుడి దగ్గర నుంచి డీలర్ దగ్గర నుంచి నాయకుల దాకా అందరూ దీంట్లో పాత్రదారులు అవుతుంటారు. అందుకని ఏం చేశారంటే పెనాల్టీ పెట్టారు, స్టేషన్ బెయిల్స్ పెట్టారు. చాలా వరకు గతంలో కూడా నేను పట్టించినవి కూడా ఉన్నాయి. బియ్యాన్ని పట్టించినటువంటి సందర్భంలో లారీ పట్టించినాం అనుకోండి, తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలిపెడతారు. అప్పట్లో నేను అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే రేషన్ బియ్యానికి జ్యుడిషియల్ కస్టడీలు ఉండవు సార్, పెనాల్టీలు ఉంటుంది, లేకపోతే ఇంతవరకు ఉంటుంది స్టేషన్ బెయిల్ అని చెప్పారు అప్పట్లో ఉన్న సిఐ గారు. నేను 2 చోట్ల పట్టించినటువంటి సందర్భంలో, తిరుపతిలో కానీ వైజాగ్లో కానీ. కాబట్టి ఆ రూట్లో ఉంటుంది. పెనాల్టీ డబుల్ వేయచ్చు. ఇప్పుడు ఇతనికి కూడా ఏంటంటే 1,70,00,000 రూపాయలు ఎంతో లెక్కేస్తే డబుల్ పెనాల్టీ అట. దాని కింద 3.5 కోట్లు ఎంతో కట్టమన్నారు. అది మేబీ ఎక్కువ పిండుతారు. కానీ ఒకటి సార్, దీనివల్ల ఇప్పుడు రేషన్ బియ్యం అక్రమ లేదంటే మాఫియా ఏదో చెప్తున్నారు రకరకాలుగా, దాన్ని అరికట్టడానికి ఈ గొడవలను ఏమన్నా స్వాధీనం చేసుకుంటారా? కంప్లీట్ గా ప్రభుత్వం ఏమన్నా నిర్వహిస్తుందా భవిష్యత్తులో? అంటే దీనికి ఏం చేద్దాం అనుకుంటుంది ప్రభుత్వం? దీనికి సొల్యూషన్ ఏమన్నా కనిపిస్తుందా? మీరు ఎప్పుడైనా సరే రాజకీయాలు ఒకటే గుర్తుపెట్టుకోండి, బ్లేమ్ గేమ్ ఒకటి మీద ఇంకోటికి తోసుకోవడం తప్పించి శాశ్వత పరిష్కారాలు ఆలోచించేందుకు ప్రభుత్వాలు ఎవరు చిత్తశుద్ధితో ఉండరు. అంటే దీన్ని ఇలాగే వదిలేసి సంపాదించడం అలవాటైనటువంటి వాడికి ఇంకొకటి సంపాదన, ఇవాళ వాడు సంపాదిస్తున్నాడు, రేపు నేను సంపాదిస్తాను, ఇవాళ మేము సంపాదిస్తాను, రేపు వాడు సంపాదించుకోవాలి, ఇదే రూట్లో ఉంటారు. దీనికి సాక్ష్యం ఏంటంటే ఇదే. ఇప్పుడు ఏమంటున్నారు, దీన్నంట తీసుకెళ్లి గోడౌన్స్ గిడ్డంగుల సంస్థకు అప్పచెప్తారట. అంటే ప్రభుత్వం నిర్వహిస్తుందా సార్? ఇంకా ప్రభుత్వమే ఇప్పుడు నిర్వహించేది. అంటే ఈ ప్రైవేట్ గోడౌన్లు కదా? అవును, ప్రైవేట్ ప్రభుత్వ సివిల్ సప్లైస్ తీసుకుని నడుపుతోందండి ఆ గోడౌన్స్ ని. ఇప్పుడు రేపు పొద్దున గిడ్డంగుల సంస్థ తీసుకుని మళ్ళీ అది కొన్ని ప్రైవేట్ అద్దెకి తీసుకుంటది. చాలా దానినే కదా గోడౌన్స్ కట్టించింది. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒక ఏది బస్తాకి 5 రూపాయలు చొప్పున తీసుకున్నాడు కదా, రేపు ఏం చేస్తాడు, అదే గిడ్డంగుల సంస్థ వాళ్ళు 50,000 1,00,000 రూపాయలు అడుగుతారు, ఇస్తారు నెలకి. అంటే ఇప్పుడు వచ్చే ఆదాయం సగానికి పడిపోతుంది. లేదా ఈ పేరు నానిన బొగ్గన వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు, రేపు తెలివిగా తెలుగుదేశం వాళ్ళకి లీజుకి ఇస్తారు. అది వీళ్ళు సగం వాళ్ళు సగం తింటారు. పైన అందరూ పాపం తలా పిడికిడే పైకి చెప్తుంటారు అంతే. కాసేపు వచ్చినప్పుడు గొడవ పెట్టుకోవడం ఇవన్నీ. ఇప్పుడు మీ కాకినాడలో ఏం జరిగింది అంతే కదా, బియ్యంలో ఎవరు తేలింది, కొనబాబుని ఎందుకు పక్కన పెట్టుకుని మాట్లాడాడు ఆయన ఆ విషయంలో. ఇవన్నీ ఓపెన్ సీక్రెట్. కాకపోతే ఏంటంటే తప్ప రైటా అంటే దీంట్లో అక్రమంగా తరలించడం తప్పే, కానీ ఇది అక్రమ సక్రమమా అన్నటువంటి పాయింట్కి వస్తే నేను మొట్టమొదటి నుంచి దీంట్లో రోగానికి పైన పూత రాస్తున్నారు వీళ్ళంతా. దాన్ని పార్టీలు రాజకీయం వైపు తీసుకెళ్తున్నారు తప్పించి అసలు సమస్య పరిష్కరించట్లేదు. నాకు తినే బియ్యమైనంత వరకు నేను ఎవడికి అమ్ముకున్నా నువ్వు పీకేదేమీ లేదు, నాకు ఇయ్యడం నీ బాధ్యత. నేను దాన్ని ఎవరికి అమ్ముకుంటే నువ్వెవడు నాకు చెప్పడానికి గన్నయ్య గడివి అంతే కదా. నాకు ఇవ్వడం నీ బాధ్యత కాబట్టి ఇచ్చే ఆహార భద్రత చట్టం ప్రకారం నేను తిన్నా నీకే, నువ్వెవడు అడగడానికి, నేను ఎవడికి అమ్ముకుంటే నీకేంటి సమాధానం? నేను అంతే కదా. వాడు ఇంకోటికి అమ్ముకుంటే ఎవడికి సమాధానం దీంట్లో? కాబట్టి తినే బియ్యం ఇయ్యనంత వరకు ఈ నాటకం నడుస్తూనే ఉంటుంది. లేదా ఈ 90 లక్షల మంది వరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం వరకు ఇచ్చి మిగతా వాళ్ళకి బియ్యం ఆపేయడం కోసం దీన్ని అడ్డం పెట్టుకునైనా నడపచ్చు కదా. కానీ ఒకటిసారి పేదల బియ్యం దోచేస్తున్నారు, పేరు నాని దోపిడీ చేశారు, ఈ మార్క్ అయితే వేయగలిగారు. ఇది వైసీపీని కూడా బదనామైందా? దీనివల్ల పేరు నాని వరకు ఆగిందా? లేదు, టోటల్ గా అందరి మీదనే కదా. ఇప్పుడు అక్కడ ద్వారం బొగ్గన రాజేంద్ర అమ్ముకుంటాడు, బొగ్గన చేసుకుంటాడు. టోటల్ గా వైసీపీ వాళ్ళు రేషన్ మాఫియా నడుపుతున్నారు అనేటటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేయాలనుకున్నారు, చేశారు, సక్సెస్ అయ్యారు. అందులో ఆ మార్క్ అయితే వేయగలిగారు, నో డౌట్. అందులో ఇంకా వీళ్ళు ఎలా చెరుపుకుంటారనే చూడాలి. ఏముంది ఇటెట్లో చెరుపుకోడు. ఇప్పుడు ఇదివరకు పందికొక్కులాగా తిన్నారు తెలుగుదేశం వాళ్ళు అని రాజశేఖర రెడ్డి అన్నాడు. మరి వాళ్ళని గెలిపించడం మానేశారా?
అంతే కదా. ఈ అందరికీ జనాలకి తెలిసింది ఒకటే సింపుల్, జనాలలో ఎప్పుడు రెవల్యూషన్ వస్తుందంటే తనకి బియ్యం ఇవ్వడం మానేసి అమ్ముకుంటుంటే. ఇదివరకు రేషన్ షాపుల దగ్గర ధర్నాలు జరిగాయి. ఎందుకని? పొద్దునుంచి మధ్యాహ్నం లోపు టైం ఉండేది. ఆ టైంకి రేషన్ షాప్ ఒకటి రాడు, ఓ 10వ తారీఖు లోపు అయిపోవాలి. ఆ తర్వాత నాడు ఏం చేసేవాడు, 30% మందికి ఇచ్చి 70% మందికి ఎగ్గొట్టేవాడు. ఆ ఎగ్గొట్టిన బియ్యం అమ్ముకునేవాడు. అప్పుడు మాకు ఇవ్వట్లేదని ధర్నాలు చేసేవాళ్ళు ఆ రోజు. ఇవాళ అట్లా కాదు, ఖచ్చితంగా రేషన్ షాప్ అతను ఇప్పుడు రేషన్ బదులు ఈ వెహికల్స్ వచ్చినాయి కదా ఎండియూలు, తీసుకోకపోవడం మన తప్పు తప్పించి ఇవ్వకపోవడం మన ఇంటి దగ్గర దాకా తీసుకొచ్చి విజిలేసి మరి ఆ కుయ్యి సైరే వేసి మరి ఇస్తున్నాడు. ఇంకేంటి ప్రాబ్లం? తీసుకోకపోతుంది, తినకపోతుంది మనం, దానికి పరిష్కారం తినేటటువంటి ఇవ్వటం. అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి పేరుని నాని మెడకు చుట్టుకునే వ్యవహారం వైసీపీని కూడా బదనాం చేసింది ఒక రకంగా. కంప్లీట్ గా టార్గెట్ అయితే వైసీపీ కాబట్టి ఏం జరుగుతుంది దీని నుంచి వైసీపీ ఇలా బయటకు వస్తుంది. ప్రస్తుతం అయితే పేరు నానినే మొత్తం ఆయనే రేషన్ మాఫియా మొత్తం అంతా దందా నడిపారు అన్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. దాని నుంచి ఎలా బయటపడతారనే చూడాలి.